హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అయితే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటానండి, ఈ వీడియో చేద్దాం అనుకుంటాను, మర్చిపోతున్నాను. ఈరోజు మళ్ళీ ఒక వీడియో చూసాక అనిపించింది చేస్తే బాగుంటుందని. ఏంటంటే చాలామంది వీడియోలు పెడుతూ ఉంటారు కదండి. పెట్టినప్పుడు దేవుడిది ఏమన్నా చూపించి, ఏదైనా సరే ఒకటి చూపించి, ఇది ఇలా చెయ్యండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది, చాలా బాగుంటుంది అని పెడతారు. అంతా విన్నంతసేపు బాగానే మాట్లాడతారు, బాగానే చేస్తారు, అన్నీ చూడాలనిపిస్తుంది, బాగా చెప్పారు అనుకుంటాం అన్నాను. కానీ నాకు అనిపిస్తుంది లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ వీడియోలో ఏమని చెప్తారంటే, మీరు కనుక ఈ వీడియో చూసి మేము చెప్పినట్టు చేయకపోయినా, లేకపోతే ఈ వీడియోని లైక్ చేయకపోయినా, ఈ వీడియోని షేర్ చేయకపోయినా, లేకపోతే ఈ వీడియోలో చెప్పినట్టు చేయకపోయినా మీకు చెడు జరుగుద్ది అని పెడతారు కదా. నేను తెలియక అడుగుతానండి, ఎవరికైనా ఏదైనా పెట్టామంటే దానివల్ల మంచి జరగాలని కోరుకోవాలి, కానీ మేము చెప్పినట్టు చేయకపోతే చెడు జరుగుద్ది అని పెట్టడంలో ఎంతవరకు ఇది ఉందా అనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరికైనా, ఎంత చెడ్డవాళ్ళకైనా, ఎవరికైనా సరే, మన శత్రువుకైనా సరే, మనం మంచి జరగాలి అనుకునే విధిలో ఉండాలని ప్రతి పెద్దవాళ్ళు చెప్పే విధి కదా. మరి ఏంటో అన్నీ పెడతారు, వీడియోలు పెడతారు, దేవుడి ఫోటోలు పెడతారు, అన్నీ పెడతారు. అన్నీ అయ్యాక మీరు కనుక ఇది చేయకపోతే మీకు మంచి జరగదు, మీరు నిర్లక్ష్యం చేస్తారంటే దీనికి ఫలితం అనిపిస్తారు. అలాంటివి ఎందుకండి పెట్టడం? ఇప్పుడు ఏదైనా వీడియో ఉందంటే దేవుడిదైనా ఇంకోటైనా బాగుంది కదా అని చూస్తాం కదా. ఎందుకు అలా పెడతారో నాకు అర్థమవుతుంది. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మీకు ఎలా అయినా అనిపిస్తే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి. నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.